బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవితక్క తీహార్ క్లబ్ కి స్వాగతం అంటూ లేఖ రాయడం మొదలుపెట్టిన సుకేష్ సంచలన విషయాలను అందులో పేర్కొన్నారు. కవితక్క, మీ అవినీతి కథలన్నీ బయటకు వస్తున్నాయని, అక్క నువ్విక బయట పడలేవన్నారు. త్వరలోనే కలుద్దాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని రాశారు సుకేష్. ఇంకా సినిమా మిగిలే ఉందన్న సుకేష్ తీహార్ జైల్లో మీకోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఇక గతంలో నేను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని, అవి నీవక్క అని పాల్పడుతున్న కవితకు కేజ్రీవాల్ భండారం మొత్తం బయటపడుతుందన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దోపిడీ చేసిన 1000 కోట్లను సింగపూర్ లో దాచారని సుకేష్ చంద్రశేఖర్ తాను రాసిన లెటర్లో పేర్కొనడం కొసమెరుపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోని అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేక సార్లు సుకేష్ సంచలన ఆరోపణలు చేశారు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ గతంలో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా మరోసారి సుకేష్ కవిత అరెస్టుపై స్పందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఈరోజు సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ ఇటు సంచలనంగా మారింది. ఒకవైపు ఈడీ ఇంట్రాగేషన్ జరుగుతున్న నేపథ్యంలో మరి కవితకి ఈ లేఖ రిలీజ్ చేయడం పుండు మీద కారం కలిగిన విధంగా తయారైతుంది. వెల్కమ్ కవితక్క, వెల్కమ్ టు తీహార్ క్లబ్. అన్ని ఇంకా నీ తెర కంటికి వెళ్ళిపోయింది, ఇంకా నువ్వు తీహార్ జైలుకి రావాల్సింది, ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం అంటూ కవితను సంబోధిస్తున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ డ్రామాలు కూడా ముగిసిపోయాయి. అరవింద్ కేజ్రీవాల్ ఇంకా ఈ డ్రామాలను కట్టి పెట్టి ఈడీకి అటెండ్ అయిన తర్వాత నువ్వు తీహార్ జైలుకి వస్తావు, ఈడీ ఈ విషయాలకు హాజరవుతున్న తర్వాత నువ్వు నేరుగా తీహార్ జైలుకి వస్తావు, మీరిద్దరూ తీహార్ జైలుకి రావాల్సిందే, వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందామని చెప్పేసి సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాయడం జరిగింది. మరి ఈ ఒకవైపు ఇంట్రాగేషన్ తో సతమతమవుతున్న కవితకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అయితే కవితకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రతిరోజు ఈడీ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఈ రోజు కూడా ప్రస్తుతం ఇంట్రాగేషన్ లో కవిత ఉన్నారు. మరి కవితతో పాటు ఈ రోజు మరికొంతమంది కొత్త వ్యక్తుల్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. అరుణ్ రామచంద్ర పిల్లై, అలాగే కవిత భర్త అనిల్ కుమార్, మరికొంతమందిని ఈ రోజు ఈడీ ఆఫీస్ కి తీసుకొస్తారని సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. కవితక్క తీహార్ క్లబ్ కు స్వాగతం అంటూ లేఖ రాయడం మొదలుపెట్టిన సుకేష్ సంచలన విషయాలను అందులో పేర్కొన్నారు. కవితక్క, మీ అవినీతి కథలన్నీ బయటకు వస్తున్నాయని, అక్క నువ్విక బయట పడలేవన్నారు. త్వరలోనే కలుద్దాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని అన్నారు సుకేష్. ఇంకా సినిమా మిగిలే ఉందన్న సుకేష్ తీహార్ జైల్లో మీకోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇక గతంలో నేను చెప్పిన విషయాలని ఇప్పుడు నిజమవుతున్నాయని, అవి పాల్పడిన కవిత కేజ్రీవాల్ భండారం మొత్తం బయటపడుతుందని అన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దోపిడీ చేసిన 1000 కోట్లను సింగపూర్ లో దాచారని సుకేష్ చంద్రశేఖర్ తాను రాసిన లెటర్లో పేర్కొనడం కొసమెరుపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేక సార్లు సుకేష్ సంచలన ఆరోపణలు చేశారు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ గతంలో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా మరోసారి సుకేష్ కవిత అరెస్టుపై స్పందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. కవితక్క తీహార్ క్లబ్ కి స్వాగతం అంటూ లేఖ రాయడం మొదలుపెట్టిన సుకేష్ సంచలన విషయాలను అందులో పేర్కొన్నారు. కవితక్క, మీకు అవినీతి కథలన్నీ బయటకు వస్తున్నాయని, అక్క నువ్విక బయట పడలేవన్నారు. త్వరలోనే కలుద్దాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని రాశారు సుకేష్. ఇంకా సినిమా మిగిలే ఉందన్న సుకేష్, తీహార్ జైల్లో మీకోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇక గతంలో నేను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని, అవి నీ కథకు పాల్పడిన కవిత, కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపడుతుందన్నారు సుకేష్. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దోపిడీ చేసిన 1,000 కోట్లను సింగపూర్ లో దాచారని సుకేష్ చంద్రశేఖర్ తాను రాసిన లెటర్లో పేర్కొనడం కొసమెరుపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేక సార్లు సుకేష్ సంచలన ఆరోపణలు చేశారు. కవితతో పాటు తాను చేసిన వాట్సాప్ చాట్స్ కూడా స్క్రీన్ షాట్స్ గతంలో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా మరోసారి సుకేష్ కవిత అరెస్టుపై స్పందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, సౌజన్యత అనేక మలుపులు తిరుగుతుంది కవిత కేసు సంబంధించి. అయితే సుకేష్ చంద్రశేఖర్ చేసినట్టుగా వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన ఢిల్లీ తిహార్ జైలు నుంచి లేఖ రాయడం, లేఖ బయటకు పంపించడం, కవితక్క నీకు కూడా తిహార్ జైల్లో వెల్కమ్ చెప్తుంది, దాంతోపాటు నా పక్క బ్యారకులనే ఉంటావు అంటూ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాశారు. దీంతో వివాదాలకు కేర్ ఆఫ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సుకేష్ చంద్రశేఖర్ చేసినట్టుగా వ్యాఖ్యలు చాలా దుమారం చెబుతున్నాయి. మన దగ్గర డాక్టర్ ఎం సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మీరు రిటైర్డ్ ఎస్పీ, దాంతోపాటు అడ్వకేట్ వారు ఉన్నారు. ఎట్లా చూడుస్తారు అంటే ఒక పక్క కవిత కేసు అనేక మలుపులు తిరుగుతుంది, అందులో భాగంగా ఏకంగా తిహార్ జైలు నుంచి ఒక ఇంటర్నేషనల్ డాన్ అని చెప్పుకోవచ్చు, ఇంటర్నేషనల్ డాన్ అయినట్టుగా సుకేష్ చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాశారు. కవితకు వెల్కమ్ చెప్తూ రాశారు. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? సుకేష్ చంద్రశేఖర్ అనేది 2021 నుండి తిహార్ జైల్లో ఉన్నాడు. ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. ఈజ్ ఎ క్లెవర్ క్రిమినల్. హీ నోస్ గుడ్ ఇంగ్లీష్, గుడ్ హిందీ, ఆల్ లాంగ్వేజ్లో పట్టుతూ ఉంది. జైల్లో ఉండే జాక్యుల్ అనే యాక్ట్రెస్ను కాస్ట్లిస్ట్ కార్ ఇచ్చి ఆమె లోపరుచుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది. చాలా క్రిమినల్. ఇప్పుడు దాంట్లో 18 కార్లు ఉంటాయి, హై అండ్ కార్లు, దగ్గర టాప్ అండ్ కార్లు, ఇండియాలో వరల్డ్లో టాప్ కార్లు కూడా అంత ఉంటాయి. అవన్నీ పెట్టి మోసాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్లో ఒక రికవరీ అని చెప్పేసి 308 కోట్లు స్కామ్ చేసిండు. తర్వాత 200 కోట్లు ఈ లేడీని ప్రయోగించేసి బ్లాక్మెయిల్ చేసి వీడియోలు తీసి అట్లా కూడా 200 కోట్లు. ఆ విధంగా సుకేష్ చంద్రశేఖర్ ఈ జైల్ తిహార్ జైలు ఉన్నాడు. మరి క్రిమినల్ కెన్ యాక్ట్ ఇంటూ ఎనీవే అంటే తిహార్ జైల్లో పార్ట్లో వాళ్ళు ఉంటారు, మేల్ ఉంటారు, సెకండ్ పార్ట్లో వీళ్ళు ఉంటారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే బ్లాక్మెయిల్ టాక్టిక్స్ కనిపిస్తుంది తప్ప ఐ డోంట్ థింక్ సో కవిత గారికి అలాంటి వాళ్ళతో సంబంధం ఉండదని నేను అనుకుంటున్నా. మరి వాడు అడ్వాంటేజ్ తీసుకొని ఈ జైలుకి వచ్చి అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ముఖ్యమంత్రి బిడ్డ డబ్బులు ఉంటామనే కాన్సెప్ట్తో కూడా ఈ విధంగా ఎటువంటి లేఖ రాయటం ఏంటంటే ఈమె మీద లేఖ రాయటం, లేఖ సూపరింటెండెంట్ తెలుస్తుంది, బయటకు వస్తుంది, ఒక పక్క విచారణ జరుగుతుంటే మరో పక్క ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇట్స్ కన్సిడర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. జైల్లో ఉన్నంత మాట్లాడద్దు, జైల్లో ఉన్నంత మాత్రం లెటర్ రాయద్దు, జైల్లో బుక్కులు రాయద్దు, జైల్లో పేపర్ చదవద్దని ఏం లేదు. ఫండమెంటల్ రైట్. సరే రంగా రైట్ అనేది జస్ట్
ఫాల్స్ కింద ఇస్తే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఇస్తారు. ఒక పక్క విచారణ జరుగుతుంది కదా, విచారణ జరుగుతుంది, ఆమె నిందితురాలా, అసలు ఇందులో ఏంది ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. కానీ ఆయనే ఏకంగా బ్యారక్ పక్క బ్యారక్ ఖాళీగా ఉంది, వెల్కమ్ చెప్తుంది, జైలు వెల్కమ్ చెప్తుంది, తిహార్ జైలు, ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఎట్లా తప్పు కదా? ఐ థింక్ బ్లాక్మెయిల్ టాక్టిక్స్, పార్ట్ ఆఫ్ ది బ్లాక్మెయిల్ టాక్టిక్స్. మరి వాడు పెద్ద పెద్దలు బ్లాక్మెయిల్ చేశాడు. చిన్న కవిత అనే టైం చిన్న మన దృష్టిలో చాలా పెద్ద ఆఫీసర్స్ను, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ను చేయడము, రకరకాల ఎర్రలు వేస్తున్నాడు. ఎర్రలు పడ్డా అనుకుంటే రికార్డింగ్ ఉంటుంది, బయట పడుతుందని చెప్పి ఎంతనే డబ్బు గుస్తున్నాడు. వాడు ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆడు, వాడు షార్ప్ ఎడ్జెడ్ క్రిమినల్ ఆడు, రిట్ ఎనీబడి అట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆ విధంగా రాసిన అనేది ఢిల్లీ కేజ్రీవాల్ మీద కోపం ఉంటుంది దానికి. కేరళ వాళ్ళ ఢిల్లీ సంబంధాల్లో కేజ్రీవాల్కి మధ్యలో ర్యాపో బాగలేదనేది ఒకటి ఉంది. దాని మీద నేను రివ్యూ తీసుకున్నప్పుడు కూడా కేజ్రీవాల్ నేను రాసిండు కదా, కేజ్రీవాల్ సిసోడేవినా కేజ్రీవాల్ ఇదే స్కామ్లా, అందు గురించి ఆ 70 లక్షలు చీడిచ్చిళ్ళు వాడిచ్చిళ్ళు రాస్తున్నాయి కదా. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఒకవేళ నాకు తెలిసి అయితే ఉండకపోవచ్చు, కానీ బ్లాక్ మెయిల్ మెథడ్స్ చేస్తున్నారు. జైల్లోని క్రిమినల్స్ హెడ్ క్వార్టర్స్ కదా, వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు ఆలోచిస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి. మరొక విషయం ఏంటంటే, ఓ పక్క కవిత కేసు నడుస్తుంది, ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 23 నుంచి అంటే సుప్రీంకోర్టుకు కూడా సెలవులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్లా చూడవచ్చు ఈ కేసు అంతా? ఏం సార్ అంటే దానికి సెలవు సంబంధం న్యాచురల్, బట్ ఎవరి ఇయర్ వస్తుంటాయి 10 days 15 days సెలవులు ఉంటాయి. అట్లా ఆ పరిణామం సెలవులు వచ్చినా కానీ ఈ కేసుకే సెలవు వచ్చిందని మనం అట్రిబ్యూట్ చేయలేము, కరెక్ట్ కాదు కూడా. కోర్టు హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ వెకేషన్స్ ఉంటాయి, వింటర్ వెకేషన్స్ హాలిడేస్ ఉంటాయి. దాన్ని మనం తీసుకొని ఈ కవిత గారు మేడం పిటిషన్కే వచ్చిందని అనుకునే లేదు. ఓకే ఓకే రైట్. అంటే ఇది సర్వేశ్వర రెడ్డి గారు చెప్పేది. ఈ కేసు సుకేష్ వ్యాఖ్యలు, సుకేష్ ఇంటర్నేషనల్ డాన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ చెప్పటం దీని మీద దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. ఈయన గతంలో కూడా ఏకంగా సీఎంల మీద, విఐపీల మీద ఈ విధంగా ఎరలేయటం, కేసు ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ఆయనకు పరిపాటిగానే ఉందని చెప్తున్నారు సర్వేశ్వర రెడ్డి. ఇది మొత్తానికి ఢిల్లీలో వాడివేడిగా ఒక పక్క విచారణ జరుగుతుంటే సుకేష్ వ్యాఖ్యలు మరో దుమారం లేపని చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.